ఆదిలాబాద్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా కేసు వివాదాస్పదంగా మారుతోంది. పశువుల అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందన్న నిందితుడి ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల ముడుపులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఆదిలాబాద్ జిల్లాలో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వీరిలో ఇచ్చోడ సీఐ, ఎస్ఐల ప్రైవేట్ డ్రైవర్లున్నారు. అక్రమ రవాణాతో పోలీసులు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు నిందితులు. జైనర్ నుంచి ఇచ్చోడ వరకు అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐ, సీఐల పాత్ర ఉందని ఆరోపించారు నిందితుడు రోహిత్ షిందే. ఈ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణా కేసును పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణిస్తున్నారు. మన ఎస్పీ గారు అఖిల్ మహాజన్ సార్ గారు నా మీద కేసు పెట్టడం జరిగింది. ఏమని? రాబరీ కేసు. దేనికి రాబరీ కేసు సార్? మేము ఆవుల బండ్లు పడుతున్నామని రాబరీ కేసా, లేకపోతే దేనికి రాబరీ కేసా? మేము చాలా సంవత్సరాల నుంచి ఆవుల బండ్లు పడుతున్నాం. మీరు వచ్చినప్పటి నుంచి మీరు ఏమన్నారు? ఆవుల బండ్లు పట్టద్దు రోహిత్, ఏదున్నా మాకు మెసేజ్ చేయండి, లేకపోతే వాట్సాప్ లో కానీ లేకపోతే ట్విట్ అన్నా ఏమైనా చేయండి అంటే మేము ప్రతి ఒక్క మెసేజ్ చేశాము, ప్రతి ఒక్క కంప్లైంట్ రాసి ఇచ్చాము, ప్రతి ఒక్క ట్విట్ మీకు పెట్టాము. ఇట్లా నడుస్తుంది. జైనత్ నుంచి నేరడగొండ వరకు ప్రతి ఎస్ఐ సిఐలకు మామూలు వెళ్తుంది. అక్కడ నుంచి అక్కడ వరకు, లేకపోతే బండ్లు ఎట్లా వెళ్తాయి సార్? నిన్న మీరు ముగ్గురిని పట్టుకున్నారు, చేతన్, అనివేష్, నందు. వీళ్ళు ముగ్గురు కూడా సిఐఎస్ఐ డ్రైవర్లు. నేరడగొండ సిఐ ఎస్ఐ డ్రైవర్లు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళని కొట్టి వాళ్ళ అకౌంట్లు చెక్ చేయాలి సార్. వాళ్ళకు నెలకు ఎన్ని లక్షలు పడుతుండే. ఇట్లా పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు దీంట్లో. వాళ్ళ పేరు చెప్పాం, ఫోటో కెమెరాతో సహా, సీసీ కెమెరాతో సహా, ఎవరు ఏ దాబాకెళ్ళి డబ్బులు తీసుకుంటుండ్రే, ఎవరెవరు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుంటుండే, అన్ని విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇలా ముగ్గురిని ఎంక్వైరీ చేయండి ఫస్ట్ సార్. మళ్ళా మా మీద ఏమన్నా లీగల్ యాక్షన్ తీసుకొని మీ ఫేక్ అలిగేషన్స్ మా మీద పెట్టకండి సార్. ఒక పొలిటీషియన్ ఫేవర్ లో వన్ సైడ్ పొలిటీషియన్ ఫేవర్ లో మాకు ఇది చేస్తుండ్రు మీరు. ఇవన్నీ ఫేక్. మళ్ళీ మేము హిందూ ఆవుల రక్షకులం. మేము రేపటి నుంచి మళ్ళీ పడతాము మేము బండ్లు. మా మీద ఎన్ని కేసులు చేసినా మేము ఆగము. ఎందుకంటే మా మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారు. దీనికోసం రేపు హైకోర్టు కూడా వెళ్ళడం జరుగుతుంది. మాకు మళ్ళీ ఐజీ, డిఐజీ గారు కూడా మొత్తం A to Z ప్రూఫ్స్ ఇవ్వడం జరుగుతుంది.